స్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారికి సంబంధించినటువంటిది ఎవరైతే పూజిస్తారో అటువంటి వారికి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఇద్దరు ఉంటారు. ఒకరు సరస్వతి అయితే ఇంకొకరెవరు? వ్యాసుడు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల శాంతమూర్తి రాసిండు. ఇంకొకరెవరు అంటే శ్రీకాళహస్తీశ్వర సహిత జ్ఞానప్రసూనాంబ, జ్ఞానానికి ఆమె కూడా అమ్మవారి. కేతుగ్రహంతో బాలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా చదువుకుంటారు, తెలివి ఉంటుంది, జాబులు రావు, ఉద్యోగాలు రావు. అటువంటి తరుణంలో ఉన్నటువంటి వాళ్లకు అక్కడికి పోయి అమ్మవారికి పూజ చేసి కాలుగోర నుంచి పడితే పై వరకు దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రసూనాంబ. అందుకోసమని సరస్వతితో పాటు అమ్మవారిని అర్చించడం కూడా చాలా ప్రీతి. మీకు చెప్పే విషయం ఒకటే, ఎప్పుడైనా కానీ మంగళహారతి పల్లెంతో మనం పూజకు వచ్చినప్పుడు హారతి ఇచ్చిపోతున్నప్పుడు హారతితో పాటుగా అమ్మవారి యొక్క కాలు గోరు నుండి పడితే తల వరకు కూడా అమ్మవారి యొక్క రూపాన్ని కళ్ళు మూయకుండా చూడాలి. ఏ రూపంలో ఉంటే ఆ రూపము. అమ్మ సరస్వతి దర్శనం ఇవ్వమ్మా అని చూస్తే అమ్మవారు ఖచ్చితంగా కూడా దర్శనమిస్తుంది మనకు. అటువంటిదే కాకుండా సరస్వతీదేవి దేని మీద ఉంటుంది? జిహ్వ అంటే నాలుక. మంచి అక్షరం పలికేటువంటి ప్రతి అక్షరము కూడా అమ్మవారి యొక్క మాలనే. అందుకే అక్షరమాలిక అనేటువంటిది అన్నపూర్ణాదేవితో పాటుగా సరస్వతీదేవి యొక్క ఆలోచనలోనే ఉంటుంది. ఎవరైనా చూడండి, అక్షరమాలలో మొదటి అక్షరం ఏంది? ఆ. అక్షరమాలలో మొదటి అక్షరం ఆ. అటువంటిదే తీసుకుంటే మనము మాట్లాడేటప్పుడు మాటలు వస్తున్నటువంటి మొదటి మాట ఏది? అమ్మా. ఆ అమ్మనే. నువ్వు ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా అదే వర్డ్. దానికి కారణమే అమ్మవారు. నాలుక మీద ఉండి మనల్ని పలికించేటువంటిది. ఇవాళ చాలా అదృష్టవంతులం మనం. ఎందుకంటే భారత ప్రపంచ దేశం లోపల అన్ని దేశాల కన్నా భారతదేశంలో పుట్టి సనాతన ధర్మంలో ఉంటూ చక్కటి అమ్మవారి యొక్క ఆలోచనలు, పూజలు, కట్టుకోవడానికి బట్ట, సాంప్రదాయమైనటువంటి వస్తువులు ఉన్న మట్టుకు సంతోషంగా పిల్లలతో కాలం గడుపుతూ చాలా ధన్యమైంది అటువంటిది. మరి సరస్వతీదేవి కథ తీసుకుంటే ఏముంది? సరస్వతీదేవి యొక్క కథలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, ఒక్కసారి ఇద్దరు, మీకు తెలిసినటువంటి మట్టుకు రావణాసురుడు, విభూషణుడు, కుంభకర్ణుడు ముగ్గురు కూడా బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నారు. ఒకరే మించిన ఒకరు తపస్సు. రావణుడు తపస్సు చేసినటువంటి తర్వాత శస్త్రాలు, అస్త్రాలు అన్నీ చేయడం జరిగింది. దాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి ఆయన సిద్ధపరచుకున్నాడు. విభీషణుడు మాత్రం మంచికి మాత్రమే కోరుకున్నాడు, ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ కుంభకర్ణుడు కూడా తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు కూడా వరాలు ఇచ్చాడు. కానీ మంచోడికి వరం ఇస్తే మంచిగా వాడుకుంటాడు, చెడ్డోడికి వరం ఇస్తే చెడ్డగా వాడుకుంటాడు. కుంభకర్ణుడు ఏది ఇచ్చినా కానీ ఏం చేస్తాడు? కుంభకర్ణుడు గురించి తెలిసే మనకు, తినేయడమే. ఏమైనా తినేయడం. అటువంటిది ఎవరినిచ్చినా ఏమిచ్చినా కానీ వేరు అని తినడమే ఆయన పని. ఇంకా రంభ, ఊర్వశి, మేనక ఇవన్నీ పెద్ద ఎన్ని వరాలు ఇచ్చినా తినడమే తప్ప ఇంక వీడికి ఏమీ లేదని ఏం చేసేది దిక్కు లేదు. అటువంటిది ఆ యొక్క జన్మకు వృత్తాంతం కావడం వల్ల ఆ విధంగా జరిగింది. రాముడి చేతి లోపలనే మరణం సంభవించడానికి ఏర్పడింది. కత్తి విడిస్తే అది గుచ్చుకోకపోయినా మనసుకు గుచ్చుకుందనుకో ఏం చేయలేదు. అటువంటిది. అందుకే మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా దుగ్గురా ఏం సంగతి అంటే ఒక్కుంటాడా పట్టుకొని కొడతాడు చెప్పదు. ఆ నాలుగు పోయి చెప్పడు కలిగి పళ్ళు రాలిపోతాయి. ఒక్కుంటారా? అందుకే నాలుగని కూడా అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేటప్పుడే మాట్లాడాలి. చూడది పిచ్చి ఎక్కడ తిరుగుతుంటుంది. అవును. దానితో పాటే చదువుకునే పిల్లలకు 10th క్లాస్ వరకు ఎందుకు చదివిపిస్తారు అంటే, అంతకన్నా వయసు పెంచుకున్నాక కూడా చదువుకోమంటే జ్ఞాపకం ఉండదు, మతి మరుపు. పిల్లలు సంసారం మిగతా బంధాల మధ్య కొట్టుకుపోతాం. అందుకోసమనే చిన్నగా ఉన్నప్పుడే విద్యాబుద్ధి నేర్పిస్తారు. కాదు, మన పిల్లలకు కూడా మంచి సత్ప్రవర్తన రావాలని కోరుకుంటుందాం. చేయండి, పూజ చేయండి, తీసుకోండి. ఓం సత్యాయ నమః, ఓం భవాన్యే నమః, ఓం భవమోచన్యే నమః, ఓం ఆర్యాయ నమః,
रुद्राय नमः अहंकाराय नमः चित्तरूपाय नमः चित्ताय नमः चित्ते नमः सर्वमंत्राय नमः सत्याय नमः सत्यवंदनरूपिणे नमः अनंताय नमः बहुसुंदर गिरिजट अतनीवो गिरिकन्यत आटलाडेवट अतनीवो गिरिकन्यत आटलाडेवट नारतु गोतुंबरुदु नाट्य सहकारमीय नटराजुवैनी नाट्यमाडेवट दिगिरावయ్యా दिगिरावయ్యా कैलास शिखरालु दिगिरावయ్యా పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరమాస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరమాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని టైగర్ షూట్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి 15 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క మండపం ఏర్పాటు చేస్తూ ఈ గల్లీ వాసుల యొక్క సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో అతి వైభవపేతంగా సరస్వతీదేవి యొక్క అవతారంలో వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా సుహాసనలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా విద్యాబుద్ధులతో పాటు అందరూ కూడా శుభంగా ఉండాలని, ఆ దేవి యొక్క అనుగ్రహము అందరికీ ఉండాలని కోరుతున్నాం. అట్లాగే రేపు అంటే దుర్గాష్టమి పురస్కరించుకొని మంగళవారం నాడు మధ్యాహ్నం వరకు చండీ హోమము, దానితో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక దాతగా 15 సంవత్సరాల నుంచి కూడా ఎల్లి శ్రీనివాస్ గారు అన్నదాతగా ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి టైగర్ షూట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భక్త మహాశయులంతా కూడా భోజనము అనేటువంటిది అన్నప్రసాదము ఇక్కడికి వచ్చి స్వీకరించవలసిందిగా టైగర్ షూట్ వారి తరఫున కోరుతున్నాము. శుభం భవతు.